మీరు 5 మంది ఎగ్గొట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఇస్తామన్న దాని గురించి ఇప్పుడు అడ్వాన్స్ మాట్లాడాల్సిన అవసరం లేదు, అది అయిపోయింది, అది అబద్ధం రాసింది అలా. మీరు 18 లక్షల కోట్లు 18,000 కోట్లు 22 లక్షల మందికి 18 అనేది ఏదైతే చెప్పిండో, మీరు ప్రతి మనిషికి 2 లక్షల రూపాయలు మేము ప్రతి రైతు వారీగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. మీరు 2 లక్షల రూపాయలు కొత్తగా ఇప్పుడు రుణం తీసుకోండి, డిసెంబర్ 9 లోపు, అంతకుముందు డిసెంబర్ 9 లోపు మేము ఇస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు. సరే రుణం తీసుకున్నారా తీసుకోలేదా కానీ వాళ్ళందరికీ ఇస్తామని చెప్పిండు. మరి కానీ వీళ్ళు ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ 9కి రుణమాఫీ కాలేదు. దానికి 65 లక్షల మంది రుణగ్రస్తులు ఉన్నారని రేవంత్ రెడ్డి గారే చెప్పి, దాని తర్వాత 49 లక్షలు చెప్పి, ఆ తర్వాత 22 లక్షల కుటుంబం పేరు మీద కుటుంబంలో ఒక్కరికే ఇస్తామని చెప్పి, కొత్త రేషన్ కార్డును బేస్ చేసి కుటుంబం పెట్టి దాన్ని ఎగరగొట్టిండ్రు. 50% అందులో ఎగరగొట్టిండ్రు. రీషెడ్యూల్ మీద కొంతమందిని ఎగరగొట్టిండ్రు. ఆఖరికి 22 లక్షలు పట్టుకొచ్చి ఆ 22 లక్షలకు 18,000 కోట్లు అని చెప్పి, ఆ 18,000 కోట్లలో ఫస్ట్ 7,000 కోట్లు వేసిండ్రు, తర్వాత కొన్ని రోజులు మళ్ళీ కొన్ని వేసిండ్రు, మొన్న నెల రోజుల కింద వరకు 14,000 కోట్లు అని చెప్పారు. ఇప్పుడు గవ్వే మిగిలిన దాంట్లో 3 లక్షల మందికి మళ్ళీ డిస్బర్స్మెంట్ అవుతున్నాయి పైసలు ఆ 18,000 కోట్లనే. కానీ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నట్టు మళ్ళీ మాట్లాడుతున్నారు. మరి కొత్తగా ఇస్తున్నట్టయితే మేము రైతులందరికీ ఇచ్చినామని మీరు రాహుల్ గాంధీ దగ్గర పోయి ఎందుకు పండుగ చేసుకున్నారు? అదన్నా కరెక్ట్ కావాలి, ఇదన్నా కరెక్ట్ కావాలి కదా. అంటే మీరు ఎప్పుడు రోజు అబద్ధాలు ఆవిడేనా పొద్దున్న సాయంత్రం వరకు రైతులకు ఇచ్చేదాని మీద? ఇది అయిపోయింది. కాబట్టి ఆ పోని 18,000 కోట్లు ఎక్కడ తీసుకుందాం మీరు వచ్చినాక. ఆ 18,000 కోట్లు ఎక్కడి 2 సార్లు ఈ రైతు బంధు కొట్టిన దాంట్లోనే 12,000 కోట్లు 7,500 చొప్పున 700 చొప్పున 70,000 మంది రైతులు వాళ్ళే చెప్తారు కదా, మనం చెప్పింది కదా. అంటే ఇప్పుడు వేస్తామంటారు కదా, మళ్ళీ సంక్రాంతి వేసేది జనవరి 15 నుంచి స్టార్ట్ చేస్తారు. ఖరీఫ్ అయిపోయింది, ఖరీఫ్ చేస్తారు. మీరు దీన్ని యాడ్ చేస్తున్నారు కదా మీరు. వాళ్ళు వేస్తాం అనేది రబీది, వాళ్ళు వేస్తాం అనేది రబీది. కానీ ఖరీఫ్ అయిపోయింది కదా, ఖరీఫ్లో 12,000 కోట్లు నీకు మిగిలినాయి కదా. ఏప్రిల్ అంటున్నారు కదా, మొన్న ఏప్రిల్ మే రావాలి 7,500 కోట్లు 7,000 కోట్లు 7,000 కోట్లు కాదు, 12,000 కోట్లు 7,500 కదా. 5,000 రూపాయలు ఉన్నప్పుడు 8,000 కోట్లు, 7,500 రూపాయలు కాబట్టి 12,000 కోట్లు దాదాపు. మళ్ళీ వీళ్ళు 70 లక్షల రైతులు చెప్పిన వీళ్ళు మీటింగ్లో, అదొకటి. అవి వేలేది ఎగ్గొట్టింది అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ భవిష్యత్తులో ఎత్తామని వేసినప్పుడు లెక్కాలి, నువ్వు వేసేదాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రబీ స్టార్ట్ అవుతున్నది, ఎప్పుడైతుందో తర్వాత ముచ్చట. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన ఇవాళ మోసం జరిగేదంటే రైతులు, సరే నువ్వు రైతు బంధు వేయలేదు, రుణమాఫీ అరకొరగా చేసినావు, ఇవన్నీ పక్కకు పెడదాం. తర్వాత కౌలు రైతులకు 20 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాను, వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు, ఇదంతా జరిగింది పోయి. కానీ ఇవాళ వడ్లు వచ్చినాయి కదా, మీరే చెప్పింది కదా 500 రూపాయలు మద్దతు రేటు మీ ఇస్తాను, 2,320 రూపాయలు ఇవాళ ధాన్యానికి రేటు ఉన్నది. మీరు ఏం చేసిండ్రు? దొడ్డోట్లకు కదా అది నార్మల్ సన్నవాడు కూడా. మొత్తం దాదాపు తెలంగాణలో పండే మెయిన్ పంటలు 14-15 పంటలకు, నాకు నోటికే గుర్తు 15 పంటల దాకా మేము అన్ని పంటలకు 500 ఇస్తా ఉన్నారు. అందులో మెయిన్ ప్యాడీ, మనకు కాటన్. ప్యాడీకి 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నారు. ఇది అందరికి అర్థమైంది. కానీ ఆ రోజు సన్నవాట్ల దొడ్డువాట ఏం చెప్పలేదు. నీకు రేట్ రావాల్సింది దొడ్డువాట్లే ఎక్కువ పండిస్తున్నారు. ఎందుకంటే కాస్త టైం తక్కువ ఉంటుంది, వాటికి కాస్త ఎక్కువ పండుతాయి, ఎక్కువ వెయిట్ వస్తాయి, ఎక్కువ పండుతాయి కాబట్టి వేస్తున్నారు. రిస్క్ తక్కువ. అయితే ఇప్పుడు ఏం చేసిండ్రు, మీరు సన్నధాన్యం ఎక్కువండి, సన్నధాన్యానికి దొడ్డు ధాన్యానికి ఇవ్వమన్నారు. ఇది ఎన్నికల ముందు చెప్పలే కదా, ఇది ఒక మోసం.